ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. మీడియాకు నమస్తే. నా పేరు ఆదిత్య. మా అమ్మ నవికమ్మ. మాది దాసర్లపల్లి గ్రామం, వికోట మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. 2011లో మా నాన్న ఆడబిడ్డ, అనగా మా అత్త, మాకు మేనత్తలు 5 మంది, మా నాన్న ఒకరు 6 మంది. పిత్ర భూమి కావాలని చెప్పి 2011లో కోర్టులో కేసు వేసినారు. అప్పటి నుంచి 2023 దాకా కోర్టులోనే జరిగింది. 2023లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. అంటే మొత్తం అంతమందికి మాకున్న భూమి మొత్తము భాగాలు చేసి 6 మందికి భాగాలు చేసి ఇచ్చినాడు. కానీ ఈ మధ్యలో 2011, 2012లో టీవీ రాధాకృష్ణప్ప అని ఆయన 2011లో, ఎంవి మహేష్ బాబు రెడ్డి అని ఆయన 2012లో ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా అయినా కూడా కోర్టులో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో అది మేనేజ్ చేసి వాళ్ళ పైన రిజిస్టర్ చేయించుకున్నారు అక్రమంగా. ఇది ఇన్ని రోజులు బయటికి రానియకుండా ఆపుకొని ఇప్పుడు రీసెంట్గా మాకు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చి కోర్టు వచ్చి మాకు చేయించింది. మేము గెలుచుకున్నాము. దానివల్ల వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి మా భూమిని కబ్జా చేసి, మేము వెళ్తే కొట్టి, రాళ్ళతో కొట్టి, కట్టెలతో కొట్టి, నిన్న సర్వేర్ కూడా వచ్చినాడు కొలవడానికి. ఆయన ముందరే రాళ్ళతో కొట్టడానికి వచ్చినాడు, కొలనివ్వకుండా. చాలా దౌర్జన్యం చేస్తున్నారు. ఈ మీడియా ద్వారా అయినా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాట్లాడుకుంటున్నా మాట్లాడ కొట్టాలి ముచ్చు ఊర్లో అన్నా జరుగుతా ఉన్నాం. మాకు డెమాలిష్ ఆర్డర్ వచ్చింది హైకోర్టు నుంచి. అమరావతి నుంచి మేము ఆర్డర్ తెచ్చుకున్నాము. భూమి నా పైన ఉంది, 1 ఎకరా 3 సెంట్లు. అది దాన్ని మేము డెమాలిష్కి మాకు కావాల్సిన వాళ్ళంతా పిలుచుకొచ్చుకుంటాం. మా అక్క, మా బావ, మా తమ్ముడు, మొత్తం మా ఊరు మా పెద్ద కొడుకులంతా వచ్చింది. మేము చేసి పెట్టుకుని తప్పుతామంటే డ్రైవర్ బెదిరిస్తే డ్రైవర్ వెళ్ళిపోయారు. ఆ పిల్లోడే ఎక్కి డ్రైవింగ్ ఒక డెమాలిష్కి ఒక రూమ్ కొట్టే, 2వ రూమ్ కొడతా అంటే జేసీబీ తలంతా పగులు కొట్టి మా పెద్ద కొడుకు ఆదిత్యాన్ని బాగా కొట్టేసి తిప్పేసి అందరూ చేరుకొని ఊరికి రోడ్డు కొడుతుందా రాజు చేసుకున్నా అని చెప్పి ఎక్కడో నాకు పంపించి ఎవరు 100 డైలర్ చేయండి పోలీస్ పీసీ వచ్చి ఇది సివిల్ కేసు స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నాను. సార్ మేము హైకోర్టులో ఉన్నది అనేసి లాయర్ దగ్గర మాట్లాడిస్తే వాళ్ళు వెళ్ళిపోయి పొద్దులే మేము తీసుకున్నాము, వచ్చి కేసు ఇస్తే ఇరువురు ఎండ లేకపోతే వద్దని చెప్పి వెళ్ళిపోయి. సరే రాజీ చేసుకోండి అంటే కుసుందామని మాట్లాడుకోనండి. రాజీకి ఏం చెప్పేసి మేము ఇంటికి వచ్చి భోజనం చేస్తాం అంటే మళ్ళీ గొడవకు వచ్చి ఇంట్లో నీకు ఈడ్చిపోయి చాలా ఉంటాయి. మేమండి రాయితో కొట్టి తలపైనంత కొట్టి దాన్ని ఈట్లో చెయ్యి వెనక్కి తిప్పించేసి వంగబెట్టి చాలా కొట్టేసినారు.
రాజీకి వస్తామని చెప్పి మమ్మల్ని ఆమరించుకొని ఉండి మళ్ళీ వచ్చి కొట్టిండారు. మా పెద్ద పిల్లోని కొట్టిండారు. వాడికి చిన్నగా తగిలింది, మాకు ఇద్దరికి చాలా తగిలింది. ఇంతకుముందు వాళ్ళకి మీకు ఏదైనా పాత కక్షలు ఉన్నాయా? ఇంకా పాత కక్షలు ఏం లేదు. వాళ్ళు ఎప్పుడూ మా ఇంటి ఆయన దగ్గర సంతకం పెట్టించి రూమ్ రాసుకోండంట. ఆ కుక్క ఇచ్చి అడవాన్ని పెట్టుకొని రాసుకోలేదు. దాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేది. మీరు డబ్బులు ఇవ్వలేదా వాళ్ళకి? ఇవ్వలేదు, మేము ఇచ్చేసినాం వాళ్ళు డబ్బులు. దాన్ని తిప్పి చేసి ఏంటంటే కోర్టులో ఉంది కదా చేసుకుందాంలే, కోర్టులోకి వెళ్ళి కేసు పేపర్ రాకపోతే మేము అడ్డుకుంటాము అని చెప్పి సపోర్ట్ చేస్తాము, అట్లా ఇట్లా ఆమరించుకోని 15 ఏళ్ళు ఉండిపోయి ఆడబిడ్డలకి అయిపోయింది. 7 భాగాలు అయిపోయింది మా భూమి అంతా. మీ ఊర్లో పెద్ద మనుషులకి ఎవరికైనా తెలుసా ఈ విషయము? తెలుసు. సుబ్బానికి పోయి చెప్తే ఇట్లా చేస్తాను అన్న అంటే సుబ్బాన్ కూడా వాళ్ళకి ఒకే మాట్లాడతాడు. లేదు వాళ్ళు దుడ్లు ఇచ్చిండదంట, దుడ్లు ఇచ్చేయండి లేదా డబ్బులు ఇచ్చేయండి అని. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తున్నారు కదా? కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. ఇట్లా అప్పుడు కొట్టి గొడవ పెట్టింది 3 నెలలప్పుడు. ఈడే 3 నెలలు ఈడ ఒక రోజు ఉంటే మెడికల్ కాలేజ్లో 2 రోజులు అడ్మిట్ అయ్యింది. రిపోర్ట్ అడిగితే మేము స్టేషన్కి పంపిస్తాం, మీకు గొడవ ఉంది, మీరు పోండా మేము పిలుస్తామని మమ్మల్ని ఇంటికి పంపించేసి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోవట్లేదు. తిరగా మేము షెడ్లు వేసి ఉంటే మాకు ఏ కొడుతాను అడ్డుపోయిందానికి కొట్టి సీసీ కెమెరా అంటే తీసేస్తుంది. నేను ముందర పోయి తీసేస్తాను. మా పెద్ద పిల్లలు పైన మా ఇంటి ఆయన పైన కేసు బుక్ చేసినారు. దొంగతనం కేసు బుక్ చేసి కంప్లైంట్ వేసి కేసు బుక్ చేసినారు. సరే అనేసి మళ్ళీ ఎంఆర్పీ వాళ్ళ తోడుకు వచ్చి వారం రోజులు ఇక్కడే ఉండి గొడవ పెట్టి మమ్మల్ని నవ్వు తిట్టి పేలేక రానికుండా రూములు కట్టేసి ఇప్పుడు మేము రూములు కట్టినారని అడ్డుకున్న దానికి మేము కోర్టుకు పోయి డెమాలిషన్ వాళ్ళు కోర్టుకు పోయినారు. మాది భాగం అనేసి మహేష్ రాధాకృష్ణ అనేవాళ్ళు కోర్టుకు పోయినారు. పోయి మేము ఇప్పుడు మాది భూమి దానికి డెమాలిషన్ ఆర్డర్ ఇచ్చినారు హైకోర్టు. తెచ్చుకొని తెచ్చుకుంటా అంటే ఈరోజు వచ్చి చాలా గలాట్ పెట్టి కొట్టేయంటారు.